ఇక్కడ బేసిక్‌గా ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ స్థాయికి దిగజారుతుందని నేనైతే అనుకోలేదు. దాదాపుగా ఒకప్పుడు వినేవాళ్ళం 70లు 80లలో రౌడీయిజం, ఫ్యాక్షన్ రాజకీయంలో మర్డర్ చేసినోడే వెళ్ళి మర్డర్ అయిపోయినోడి మీద కంప్లైంట్ పెట్టి కేసులు పెట్టేవాళ్ళు. ఒకడిని తన్నొచ్చి వాడు నా మీద దాడి చేయబోయాడని చెప్పి కేసు పెట్టేవాళ్ళట. ఎవడన్నా తన్నారండి నన్ను అని చెప్పి గాయాలతో వెళ్తే నువ్వే వాళ్ళని కొట్టావంట కదా అని వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళట. అధికారంలో ఎవడుంటే వాడి ఇష్టారాజ్యం నడిచిన రోజులేవి. అలాంటి స్టేజీని అసహించుకున్న ప్రజలు ఆ దరిద్రం నుండి బయటికి రావాలనుకుని ఆ తర్వాత రాజకీయాలు మార్చుకున్నారు. కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఇప్పుడు మళ్ళీ పాత రోజులకు కాదు, చదువుకున్న మూర్ఖుల రోజులకు వచ్చామేమో మనం అనిపిస్తుంది. ఈ మాట అనటానికి కొంచెం కోపం రావచ్చు చాలామందికి, కానీ చదువుకున్నవాడు కూడా ఆ మాట అంటూ ఉంటే నవ్వు కాదు బాధేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక బ్యారేజీ ఒక బోటుతో కొట్టుకుపోయేటట్టయితే బ్యారేజీలు కట్టే వాళ్ళందరూ ఆత్మహత్య చేసి చచ్చిపోవడం బెటర్. ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ కూడా గంగలో దూకడం బెటర్ అనమాట. బ్యారేజీకి బోటుతో, అది కూడా ఎన్ని టన్నులు అన్ని టన్నులు. పడవకి తయారు చేసేటప్పుడే అన్ని టన్నుల పడవ ఏమన్నా తయారు చేశారా బోటుతో గుద్దించడం కోసం? నెంబర్ 1. నెంబర్ 2, పడవలలో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండరా? మత్స్యకారులు వాళ్ళు అదేంటది మర్ర పడవల